4 కాంట్రవర్సీలు. శివాజీ గారు ఒక చిన్న బట్టలతో మొదలయ్యి నాన్ వేషణ నుంచి ఏ డ్యూట్తో ఎండ్ అయింది. ఇదంతా మిక్చర్లో యాక్చువల్గా ఫెమినిజం అంటే ఏంది, బట్టల కోసం మాట్లాడేది ఫెమినిజం అనిపించుకుంటుందా, అసలు యాక్చువల్ ప్రాబ్లమ్స్ ఏంది, బట్టల బతుకుల అనేది మీకు ఈ వీడియోని ఎండ్ వరకు చూస్తే అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్ళిపోదామా? పండగ రాజస్థాన్ పండగ ప్రవాస పండగ పొంగల్ పండగ. ఈ కాంట్రవర్సీ మొత్తంలో అనసూయ గారికి ఒక బీజియం పడుతుంది. ఓ ఎందుకురా ఆవిడ వచ్చి తన ఒపీనియన్ తాను చెప్పుకుంది అంతే. గంత వేసుకుంటారా ఒక ఆంటీ చూడు. వాడంట అనసూయకి సపోర్ట్ అంట. మళ్ళీ వాడు వచ్చి పెద్ద ఉద్ధరించే పనులు మాట్లాడతారా అంటే లేదు. బికినీలు అంటాడు, చెడ్డీలు అంటాడు, మేము ఎంజాయ్ చేస్తాం అంటాడు. అరే నీకు విషయం తెలుసా, ఈ టోటల్ కాంట్రవర్సీలో అనసూయ గారి పరువు తీసింది 90% నువ్వేరా. ఎవరు తెచ్చారో తెలియదు. అనసూయ గారు నిన్ను అడిగారా తన గురించి స్టాండ్ తీసుకోమని, మాట్లాడమని, ఇన్ని డిబేట్లు పెట్టమని? లేదు, మనకు పని లేదు, జనాలకు ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు దీనికి నేను ఏం ఆన్సర్ ఇవ్వాలి? టాయిలెట్కి బట్టలకి సంబంధం లేదంట నేను. పాయింట్ ఏంటంటే అమ్మాయిలు నిలబడి వేయలేరు కదా టాయిలెట్. ఆంటీ ఏం పంచాయతీలు పెడుతున్నారా మీరు? వాడు సామాన్లు అంటుండు వాడు లిటరల్లీ. అరే నువ్వు గొడపడానికి వచ్చినవరా? యాక్చువల్ గా ఏదైనా యాక్షన్ తీసుకునేది ఉంటే వీని మీద తీసుకోవాలి. సామాన్లు అంటుండు మధ్యలో పాపం అనసూయ గారి పేరు. మళ్ళీ ఆయన సైడ్ కి బొట్టు పెట్టుకొని ఇట్లా కూర్చొని చూస్తున్నాడు సినిమాని. ఎవర్రా మీరంతా? మార్స్, జూపిటర్ ఇట్లా అన్ని గ్రహాల మీద మనుషులు పుట్టలేదు. ఎందుకంటే అక్కడ పీసు కోరుకుంటున్నారు, అక్కడ భగవంతుడు పీసు కోరుకుంటున్నాడు. అందుకే కరెంట్ వైర్ తీసుకొని రావాలన్నా నేను. వాడు అలా డైరెక్ట్ గా అడిగితే ఏం చెప్తా నేను అంట. అరే నువ్వు డిఫెండ్ చేస్తున్నట్టు లేదురా, డీఫేమ్ చేస్తున్నట్టుంది. అందుకే కడ్రాయర్ కాదు, కరెంట్ వైర్లు కావాలి. కడ్రాయర్ల మీద, బట్టల మీద కాంట్రవర్సీ లేంట్రా. పద్ధతి అనే పేరుతో ఆడవాళ్ళ ప్రపంచాన్ని పాడు చేస్తున్నారని ఆడవాళ్ళు అంటారు, కొంతమంది ఫెమినిస్టులు అంటారు. పద్ధతి అనే పేరుతో ప్రపంచానికి మన విలువలని తెలియజేయాలి. ఈ రెండిటి మధ్య నలిగిపోతుంది ఎవరు తెలుసా? అమాయకమైన ఆడవాళ్ళే. అసలు చాలా స్టూపిడ్ కాన్సెప్ట్ అనేది. అది ఎందుకు ఎవరు స్టార్ట్ చేస్తారో తెలియదు, బట్ దాన్ని మనం అందరం పేచి పోషిస్తున్నాం, ఆపేయాలి. అండ్ ఈ సూడో ఫెమినిజం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ కూడా ఇస్తాను. తెలుసు కదా, మూవీ డైరెక్టర్ ఒక హీరోయిన్, దాంట్లో ఒక డైలాగ్ ఉంటది, ఈస్ట్రోజన్ కి ఎంత ఉంటే టెస్టోస్టెరాన్ కి ఎంత ఉండాలి అని. ఆ డైలాగ్ రాసింది ఒక అమ్మాయి. బట్ ఆ అమ్మాయిని ట్రోల్ చేయడం పక్కన పెట్టి ఈ సూడో ఫెమినిస్టులు అందరూ ఆ హీరోని ట్రోల్ చేశారు. వీళ్ళకి ఒక అబ్బాయి కనిపిస్తాడు. అండ్ టాక్సిక్ సినిమా. ఈ సినిమా డైరెక్టర్ ఒక ఫీమేల్. సినిమా పేరే టాక్సిక్ అని పెట్టి హీరో క్యారెక్టర్ నడిపిస్తుంది. ఈ టాక్సిసిటీకే ఫెమినిస్ట్ అగేన్స్ట్. బట్ ఇక్కడ కూడా ఈ ఫీమేల్ కి వీళ్ళు అగేన్స్ట్ గారు. కానీ సందీప్ రెడ్డి వంగగా అవుతారు. దీన్నే సూడో ఫెమినిజం అంటారు. ఎన్ని జన్మలెత్తినా అతిగా ఆశపడే మగవాడు, అతిగా ఆవేశపడే ఆడది సుఖపడినట్లు చరిత్రలో లేదు. అమ్మాయిలు కనిపించారు వీళ్ళకి, కేవలం అబ్బాయిలు కనిపిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, అన్న ఈ మీద వీడియో చేయి దెబ్బకి మూసుకోవాలి అంట. రిప్లై ఆన్ దిస్ వీడియో బ్రో అంట. ఏం మాట్లాడిందిరా అంటే, శివాజీ గారితో మొగోలు సపోర్ట్ చేస్తే అలా బుర్ర లేదని అనుకోవచ్చు, కానీ ఆడోళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారంటే వాళ్ళు రేప్స్ ని నార్మలైజ్ చేస్తున్నట్టు. బట్టలు మంచిగా వేసుకునే వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి, ఇది ఏదని చెప్పి మోరల్ పాలసీని ఎవరైతే చేస్తారో వాళ్ళు డైరెక్ట్లీ రేప్స్ ని ప్రమోట్ చేస్తున్నట్టు. ఇప్పుడు నీకో వీడియో చూపిస్తా, బాత్రూమ్ లో ఎగురుతుంది. ఇంకో వీడియో చూపిస్తా, గుళ్ళో డాన్స్ చేస్తుంది. ఈ రెండిట్లో దేనికి రెస్పెక్ట్ దొరుకుతుంది సమాజంలో? బుర్రున్నోడికి ఎవరికైనా అర్థమవుతుంది. టాయిలెట్ కి హాల్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. హాల్లో రిలాక్స్ అవుతాం, బట్ టాయిలెట్ లో రిలాక్స్ అవుతామా? సో మీరు మీ ఒపీనియన్ కమెంట్ లోనే చెప్పండి నాకు. ఇలాంటి బట్టలు వేసుకున్న వాళ్ళని మంచిగా చూడొచ్చు, కానీ ఇలాంటి బట్టలు వేసుకున్న వాళ్ళని మనం రేప్ చేయాలి అన్నట్టు మెసేజెస్ ఇస్తున్నట్టు వాళ్ళు. అరే బట్టలకి మానభంగాలకి సంబంధం లేదరా. ఒక అమ్మాయి పబ్లిక్ లో ఉంటే, 10 మంది మధ్య ఉంటే దొంగనా కొడుకులు ఏం చెయ్యరు. బట్ 10 మందిలో లేనప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు దొంగనా కొడుకులు, తాగుబోతులు, వాళ్ళు చెత్తనా కొడుకులు అయితే ఏదో ఒకటి చేస్తారు. అక్కడ అమ్మాయి బట్టలు మ్యాటర్ కావు, బట్ బట్టల్ని బట్టి రెస్పెక్ట్ ఇస్తారు. ఇప్పుడు అమ్మాయి ఏందనుకో, వెస్టర్న్ డ్రెస్ వేసుకుంది, ఇట్లు ఊపకుండా స్టేబుల్ గా ఉంటే ఓకే. కానీ వెస్టర్న్ డ్రెస్ వేసుకొని ఇట్లు ఊపింది అనుకో, కావాలని బయట పెట్టింది అనుకో, అరే ఇది ఎక్స్పోజింగ్ చేస్తుందిరా అంటారు. ఆ ఎక్స్పోజింగ్ చేసే దాన్ని కూడా నువ్వు డిస్రెస్పెక్ట్ అనుకుంటే ఇంకెవడేం చేయలేడు. అండ్ ఇంకో థింగ్ చెప్తా, ఒక హీరోయిన్ ని చూపిస్తా. చేసేవన్నీ దేవుని పూజలు, దూరేవని గబ్బు గుడిసేదాన్ని. సో ప్రైవేట్ లో ఏమో కెమెరాల ముందు ఒక హీరోయిన్ పొట్టి బట్టలు వేసుకుంటది బికాస్ ఆఫ్ అటెన్షన్. అండ్ ఒక ఫ్యాన్, వాడు ఒక పూర్ ఫెల్లో వచ్చి సెల్ఫీ అడిగితే మూసుకుంటది. ఆ డ్రెస్ అలా ఎక్స్పోజ్ చేసేలా ఉంటే మూసుకోవడం ఎందుకు? సో అట్లా తెరిచుంటే తను డిస్కంఫర్ట్, డిస్రెస్పెక్ట్ ఫీల్ అవుతుందా? మరి అలా ఉన్నప్పుడు మూసుకొని ఉన్న డ్రెస్ వేసుకోవచ్చు కదా, అప్పుడు అంత నామోషి ఫీల్ రావాల్సిన అవసరం ఉండదు. ఒక
మొగోడు ఆడోనికి ఎందుకు చెప్పాలి నువ్వు ఏం వేసుకోవాలి నువ్వు ఏం చేయాలని చెప్పి వాళ్ళు ఎవరు అసలు చెప్పనీకి వాళ్ళు ఎవరు పర్మిషన్ ఇవ్వడానికి వాళ్ళు ఎవరు ఇలాంటి బట్టలు వేసుకుంటే మంచోళ్ళు ఇలాంటి బట్టలు వేసుకుంటే గలీజోళ్ళు సింపుల్ పాయింట్. అనుషని ఎప్పుడు ఏమనకూడదు, ఆవిడ దేవత. అనుష ఏంటంటే చాలా అందాలు చూపిస్తుంది. ఆ స్విమ్మింగ్ పూల్, ఆ పార్కులు, అనుష కట్రాయి వేసుకొని లాయర్ వేసుకొని ఫోటోలు పెట్టుకుంటుంది సోషల్ మీడియాలో. మేము చూస్తామండి, మాకు ఇష్టము. సో వీళ్ళు కడ్రాయర్లు అందాలని చూస్తారంట. పక్క దేశాల్లో ఉన్న అమ్మాయిలతో కూడా ఈ టాపిక్ డిస్కస్ చేస్తే వాళ్ళు ఏమంటారంటే, అమ్మాయిలు చెప్తున్నా మళ్ళీ, అమ్మాయిలు నాకేం చెప్తున్నారంటే, ఇగోరా వెయ్యి ఎవరి ఇష్టం వాళ్ళది. ఈ దేశాలల్లో మంచి బట్టలు వేసుకున్నా చెడ్డ బట్టలు వేసుకున్నా గానీ పట్టించుకోరు. కానీ చెడ్డ బట్టలు వేసుకున్నప్పుడు మన అందంగా ఉంటే చూస్తాడు. ఏ దేశమైనా సరే వాడా పొంగుని చూస్తాడు అని చెప్పిండ్రు. అండ్ బైసెక్సువల్స్ అండ్ లెస్బియన్స్ వీళ్ళు అమ్మాయిల కిందికి రారు, బట్ అమ్మాయిలే. వీళ్ళు మాత్రం ఇండియాలో ఆ మైండ్ సెట్ ఉంది, అది వేస్ట్, ఇండియాని బ్లేమ్ చేసిండ్రు. సో నేను వాళ్ళకు ఒక క్వశ్చన్ అడిగిన, ఏంటంటే ఒకసారి నువ్వు ఇంత మాట్లాడుతున్నావు, నీకు ఒకటే క్వశ్చన్ అడుగుతాను నేను. ఇప్పుడు నువ్వు ఇండియాలో లేవు, పక్క దేశంలో ఉన్నావు. ఆ దేశంలో స్కూల్లోనే వర్జినిటీలు కోల్పోతారా లేదా అన్న? అవునన్నారు. వాళ్ళ సొంత ఇంట్లో వాళ్ళతోనే వాళ్ళు ప్రెగ్నెంట్ అవుతారా లేదా అన్న? అట్లాంటి కేసెస్ బయటకు వస్తాయా రావా అన్న? అవునన్నారు. అది ఇండియన్ కల్చర్ లో ఉందా పక్క దేశాల్లో లాగా అన్న? లేదన్నారు. వాళ్ళే ఒప్పుకున్నారు నువ్వు చెప్పింది కరెక్ట్ అని. సో పాయింట్ ఏంది, మన కల్చర్లో మనం అన్న, అక్క, చెల్లి, తమ్ముడు అని చెప్పి విలువలతో మన కల్చర్ పెరుగుతుంది. సో దాంట్లో మనం ఆడదానికి ఎక్కువ విలువ ఇస్తాం. ఆవిడ డ్రెస్సింగ్కి కానీ, ఆవిడ ఉండే విధానంకి కానీ, ఆవిడని కాపాడుకోవడానికి ట్రై చేస్తాం. కొంచెం మగాడి కంటే ఎక్కువ రెస్ట్రిక్ట్ చేస్తాం. ఈవెన్ ఇఫ్ యూ అగ్రీ ఆర్ నాట్, ఈ కల్చర్ పేరుతోటి ఎంతో మంది ఆడవాళ్ళని కంట్రోల్ చేస్తున్నారు. కల్చర్ పేరుతోటి ఇట్లా కల్చర్ ని బ్లేమ్ చేస్తేనే నాకు నచ్చదు. కల్చర్ పేరుతో కాపాడుతున్నారు, కంట్రోల్ చేయట్లా. కెరీర్ పరంగా కంట్రోల్ చేస్తే అది తప్పు. వద్దే, మగాళ్ళు దొంగనా కొడుకులు, అదే మగాడిగా చెప్తున్నా, మగాళ్ళు దొంగనా కొడుకులు వద్దు అని చెప్తే అది కంట్రోల్ అవ్వదు, కాపాడడం అవుతుంది. అండ్ చాలా మంది అమ్మాయిలకి కెరీర్ పరంగా కంట్రోల్ చేస్తారు, చూసినావా? ఖబర్దార్ బిడ్డ. అండ్ బట్టలు, మగాడి చూపు మంచిగా ఉండదు, మగాళ్ళు దొంగనా కొడుకులు, నీచపు బుద్ధి నా కొడుకులు అని చెప్పి అమ్మాయిలని వాళ్ళ నుంచి కాపాడుకోవాలని చూస్తారు, చూసినావా? పేరెంట్స్ మీకు వందనాలు. అండ్ కల్చర్ కి దీనికి సంబంధం లేదు. కల్చర్ ని బ్లేమ్ చేస్తారు, చూస్తావా? ఇలాంటి వాళ్ళు జోకర్స్. బికినీలు వేసుకోవడం కరెక్టే అంటారా? ఒక మాట చెప్పండి. బికినీ వేసుకోవడంలో తప్పు నాకు అనిపించట్లేదు. ఆంటీ అంత ఎగురుతుంది ఆడి మీద, అన్ని మాటలు అంటుందాన్ని. ఆ ఆంటీ ప్లేస్ లో ఒక అంకుల్ అయ్యి ఉంటే, ఆ అంకుల్ ప్లేస్ లో ఒక ఆంటీ ఉండి ఉంటే ఇంత కామ్ గా ఉండేదా సిచ్యువేషన్? ఇక్కడ ఈక్వాలిటీ ఎక్కడ ఉంది? ఆంటీ అంకుల్ గారిని వేసుకుంటుంది, కాజ్ అక్కడ ఫన్నీ ఉంది కాబట్టి ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అనసూయ గారి దగ్గర ఉన్నంత డబ్బు ఆడి దగ్గర ఉందా? ఆస్ట్రేలియాలో ఒక పెద్ద బీచ్ ఉంది. సో అనసూయ గారు చిల్లబడానికి లక్షలు ఖర్చు పెట్టుకొని అక్కడికి పోయి బికినీ వేసుకుంటది. ఈడు పోతాడా? ఈ అరగుండుగాడు ఈడికి పోడు, అరకు ఓడాడు. అండ్ అరకులో బికినీ వేసుకుంటే నవ్వుతారు. సో ఎక్కడ వేసుకోవాల్సింది అక్కడ వేసుకుంటారు. అనసూయ గారికి ఆ కెపబిలిటీ ఉంది కాబట్టి, తను ఒక రిచ్ ప్లేస్లకి వెళ్తుంది కాబట్టి తను బికినీలు వేసుకున్న ప్లేస్ లో బికినీలు వేసుకుంటది. అరకులో బికినీలు వేసుకోలేరు కదా, ఆస్ట్రేలియా బీచ్ లో వేసుకుంటారు. కానీ సృష్టికర్తలైన మేము మాకు ఇంకెంత బుర్ర ఉంటుంది. సింపుల్ పాయింట్. ఇఫ్ ఎ పాయింట్ ఈస్ బట్టలు, పొట్టి బట్టలు, హీరోయిన్స్ పొట్టి బట్టలు వేసుకునేది కేవలం లైక్స్ ఎక్కువ పడతాయి, రీచ్ ఎక్కువ వెళ్తుంది, మగాడు చూస్తాడు, సొల్లు గార్చుకుంటాడు అంటే దానికి ఒక మార్కెట్ అనేది ఉంది. సో ఒక అమ్మాయిని తను బట్టలు కాకుండా అందమైన అమ్మాయి అందాన్ని చూపిస్తే ఆ అందాన్ని ఆస్వాదిస్తారు, చూస్తారు. సింపుల్ గా చెప్పాలంటే రూట్ కాజ్ మనీ బెనిఫిట్, అంతేగా. దాన్ని యాక్సెప్ట్ చేసుకోవాలి అమ్మాయిలు. అది యాక్సెప్ట్ చేసుకున్నంత వరకు ఈ డెబేట్ ఇట్లానే నడుస్తుంది. వాడి పెళ్ళానికి వేస్తే చూసి చచ్చిపోతారు జనాలు. వాడి పెళ్ళాన్ని మాత్రం పరాయి మగాడు ఆ దృష్టితో చూడకూడదని కోరుకుంటాడు. వాడి స్వార్థం కోసం పరాయి పెళ్ళాలని మాత్రం ఆ దృష్టితో చూడాలనుకుంటాడు. వాడి పెళ్ళమేమో పతివ్రతలా ఉండాలి, పరాయి పెళ్ళాలేమో వాడి కోసం అపవిత్రంగా బతకాలి. సో ఆ నీచుల నుంచి అమ్మాయిలు మీరు జాగ్రత్తగా ఉండండి. ఆడికి దగ్గర 50 వచ్చి డిబేట్ లో అంతలా డిస్రెస్పెక్ట్ తీసుకుంటున్నాడు ఆంటీ చేతిలో, జనాల చేతిలో. మళ్ళీ తీసుకెళ్లి సెలబ్రిటీకి అంటిస్తుండు. అన్న మళ్ళీ దీనిపైన రియాక్ట్ గా అంటున్నారు. గుడిలా షర్ట్ ప్యాంట్ వేసుకుంటూ అరే నీ పంచేదరా అని అంటే పంచ కట్టుకోనికి రాదక్క అని అన్నాడు. మరి బట్టలు పొందిరు అని చెప్పినాడు. బండి మీద పోతుడు, షార్ట్స్ వేసుకొని పోతుడు, ఏది మొత్తం తొడలు కనిపిస్తున్నాయి, పెద్ద ప్యాంట్ ఏది అంటే కాజానికి రావాలన్నాడు. బట్టలు పొందిరు అన్నాడు. స్విమ్మింగ్ పూల్ ఆయన కింద చెప్పేసి పోతుంటే అరే బట్టలు ఏమి రానివి అని అంటే స్విమ్మింగ్ పూల్ లో బట్టలు ఎవరు వేసుకుంటావు అన్నాడు. బట్టలు పొందిరు అని అన్నా. ఇప్పుడు నువ్వు 4 గోడల మధ్య ఉన్నావు, అంత ఫుల్ గా టీ షర్ట్ వేసుకొని ఎందుకు నువ్వు బట్టలు ఇప్పుకొని తిరుగు. పాయింట్ ఏంది? స్విమ్మింగ్ పూల్ డ్రెస్ వేస్తారు, బండి మీద పోయేటప్పుడు బండి మీద పోయే డ్రెస్ వేస్తారు. కానీ మీరు లూజ్ వేసుకుంటారా టైట్ వేసుకుంటారా అది మీ ఇష్టం, మీ కంఫర్ట్ ని బట్టి అని చెప్పేసి అయిపోతుంది. అదే చెప్పాలనుకుంటుంది ఈవిడ. నాకు తాళి కట్టిన నా మొగుడు కాక మిగతా వాళ్ళందరూ నా అన్నలు నా తమ్ముళ్ళే. మిగతా వాళ్ళందరూ మిమ్మల్ని అక్క చెల్లి అనుకోవాలి కదా.
అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంటీ అనే పదం ఇస్ నాట్ తప్పు, సో ఆంటీ అనే పదం తప్పు. అది కొంచెం వల్గర్ గా వాడతారు. ఇప్పుడు మల్లు ఆంటీ. సో కాంటెక్స్ట్ లో ఆంటీ అనడం తప్పు కాదురా, కానీ అబ్బా ఆంటీ అనడం తప్పు, గుర్తుపెట్టుకో. సో ఈ రూట్ కాజ్ లో ఒక పాయింట్, మంచి డ్రెస్ వేసుకుంటే ఆ ఆంటీ, అరే ఆంటీ ఎంత బాగుందిరా అంటారు. అదే ఆంటీ చూపించింది అనుకో ఎక్స్పోజింగ్ చేసి, అబ్బా ఆంటీ అంటారు. సో ఇక్కడ అబ్బా అనేలా చేస్తుంది ఆంటీనే, వావ్ మా అనేలా చేస్తుంది ఆంటీనే. అరే నేను ఎలా ఉన్నా నువ్వు అట్లా చూడొద్దు అని ఆంటీ చెప్తుంది అంటే వినేవాళ్ళు వింటారు, కొంతమంది వినరు, దొంగనా కొడుకులు. అండ్ ఆంటీ అనే పదం వల్గరే, అందుకే మీరు ఏం వాడాలంటే అమ్మ అనే వర్డ్ వాడాలి, లేకపోతే అత్తమ్మ అనాలి. అందుకే ఈ వెస్టర్న్ కల్చర్ కాకుండా అచ్చ తెలుగులో ఆంటీ బీంటీ అని లేదు, అమ్మ అంటారు. అమ్మ కొంచెం జరగమ్మా మాత అని అంటారు. అంత గొప్పదిరా మన కల్చర్. మన కల్చర్ ని బ్లేమ్ చేస్తారు మళ్ళీ. మన కల్చర్ లో పరస్త్రీని, పెళ్ళైన స్త్రీని ఒక ఆంటీ అనే పదంతో పిలవరు, అమ్మ మాత అనే పదం ఉంటుంది. అంత గొప్పది. కల్చర్ ని ఫాలో కండి, మర్చిపోకండి లెగసీని. ఈ ఆంటీలు బీంటీలు పక్కన పెట్టండి. అనసూయ ఆంటీ చెప్పింది, అనసూయ గారు చెప్పింది కరెక్ట్. ఆంటీ అనే పదం వల్గర్, దాన్ని వాడకండి. సింపుల్ గా చెప్పాలంటే నువ్వు ఎట్లా బతుకుతున్నావు, ఏ బట్టలు వేసుకుంటున్నావు అదంతా సెకండరీ. ఎంత హంబుల్గా ఉన్నావు, క్యారెక్టర్ ఉందా లేదా, క్యారెక్టర్ మెయింటైన్ చేస్తున్నావా లేదా, ఎంత నిజాయితీగా ఉన్నావు, దట్స్ ఇట్. ఇవి మాత్రమే మ్యాటర్ అవుతాయి. అంతేగా. సో ఇవన్నీ థింగ్స్ పైన ఫోకస్ చేసే దానికన్నా బంగ్లాదేశ్ లో జస్ట్ హైందవులు అని చెప్పి అమ్మాయిలని బలాత్కారాలు చేస్తున్నారు, సంబుతున్నారు, ఇట్లా చల్లట్లీలతో నీళ్లు పోస్తున్నారు. దానిపైన మాట్లాడండి. ఇక్కడ ఒక అమ్మాయి బాగా తాగేసి రాత్రిపూట తన కొడుకు, తన బిడ్డ ఏడుస్తా ఉంటే రోడ్డు మీద పడిపోయింది. దిస్ ఈజ్ నాట్ ఫ్రీడమ్. దీని గురించి మాట్లాడండి. ఇది తప్పు అని ఖండించండి. మొగోలే కదా పోతుంది. వై డోంట్ యూ బ్లేమ్ దెమ్? వై డూ యూ ఆల్వేస్ కీప్ బ్లేమింగ్ దీస్ సెక్స్ వర్కర్స్? ఒక్కసారి అలా బిజినెస్, అలా డిమాండ్ ఆపి చూడు, ఎవరు పోతుంది? ఇక్కడ ఒక అమ్మాయి కష్టపడి తన బిడ్డని కాపాడుకుంటూ వర్క్ చేస్తుంది. డబ్బులు లేవని చెప్పి ప్రాస్టిట్యూషన్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, బట్ అది హెల్దీ కాదు. అందుకే ఈ రూట్ లోకి వచ్చింది. అండ్ మగాళ్ళే వెళ్తున్నారు కదా ప్రాస్టిట్యూషన్ లోకి. మగాళ్ళదే తప్పు అంటే నేను కూడా మగాళ్ళదే తప్పు అంటున్నా. వాళ్ళు దొంగ నా కొడుకులు, పిచ్చి నా కొడుకులు, సైకో నా కొడుకులు. సో వాళ్ళ కోసం నువ్వు ఎందుకు వర్క్ చేస్తున్నావు? అట్లాంటి ఇష్టం లేని వర్క్ కూడా అవసరం లేదు. 100 రూపాయలు తక్కువ వచ్చినా కానీ మంచి పని చేసుకో, దొరుకుతాయి. ఏదో ఒక పని దొరుకుతుంది. పాయింట్ ఇస్ టు సింపుల్. యాక్చువల్ ప్రాబ్లమ్స్ మీద ఫోకస్ చేయండి. నీకు ప్రాబ్లం వస్తుందమ్మా అని సలహా ఇచ్చినోడి మీద ఫోకస్ చేయకండి. చిన్న పిల్లలు ఎట్లాంటి కంటెంట్ చేస్తున్నారు ఇన్స్టాగ్రామ్ లో, వాటి మీద ఫోకస్ చేయండి. ఎంత బ్రెయిన్ వాష్ అవుతారు దాని వల్ల కిడ్స్. యాక్చువల్ ప్రాబ్లమ్స్ మీద ఫోకస్ చేయండి. నీకు ప్రాబ్లం వస్తుందమ్మా అని సలహా ఇస్తాడు చూసినావా, ఆ సలహా మీద ఫోకస్ చేయకండి. సలహాని మడిచి పక్కకు పడేయండి. తీసుకునే వాళ్ళు తీసుకుంటారు, తీసుకునే వాళ్ళు ఓపెన్ చేయైతే. బట్ ఇక్కడ ఈ ఫెమినిజం అనే పేరుతో సలహాలకి, బట్టల మీద ఫోకస్ చేస్తున్నారు వీళ్ళు. యాక్చువల్ ప్రాబ్లమ్స్ ని ఇగ్నోర్ చేస్తారు. ఇదంతా ఓవరాల్ కాంటెక్స్ట్ ఈక్వల్ టు కొడితే ఇదంతా ఒక రాజకీయం అనిపిస్తుంది నాకు. ఫెమినిజం అనేది ఒక రాజకీయం అయిపోయింది అనిపిస్తుంది నాకు. ఎందుకంటే కర్ణాటకలో కాంగ్రెస్ లీడరు ఒక అమ్మాయిని రేప్ చేసా ఉంటే తను పడుకొని ఇంకా ఎంజాయ్ చేయాలి అని స్టేట్మెంట్ పాస్ చేసిండు పబ్లిక్ గా. వాడి పైన ఏ ఫెమినిస్ట్ కూడా ఈ తెలుగులో సొంతిళ్ళని, చున్నీ గురించి, సొంతిళ్ళ గురించి మాట్లాడే వాళ్ళు వచ్చి ఖండించలేదు. వాడు మాట్లాడిన మాట ఎంత పెద్దది. 1971 నుంచి ఇప్పటి వరకు ఎంత అఘాయిత్యాలకు గురైనరో చూసుకోండి. సో దాని పరంగా ఎడ్యుకేట్ చేయండి. యాక్చువల్ గా ఏలియన్స్ ఉన్నాయి, బట్ అవి భూమి మీదకి ఎందుకు వస్తలేవు అంటే ఎందుకే ఈ పంచాయతీలు అన్ని చూసి అవి బతకలేవు ఇక్కడ. అండ్ వీడియో అయితే మామ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి ఇక్కడ దాకా వచ్చినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ టాపిక్ ఏం మాట్లాడదాము అనేది కమెంట్ చేయండి.